జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స మరికొన్ని పరిణామాలు వీటన్నిటి తర్వాత మంగళగిరిలో తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు అనే వార్త చూసినప్పుడు తప్పకుండా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ప్రకటనలు చేస్తారు. ఈ మధ్యన 5 రాష్ట్రాల ఎన్నికలు, కేబినెట్ సమావేశం, అలాగే ప్రధానమంత్రితో కలవటం ఇట్లాంటి చాలా పరిణామాలు జరిగాయి. కాబట్టి తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత కొంత పోలిక తెస్తున్నారు. కాబట్టి వీటి మీద ఆయన ఏదో ఒక వివరణ ఇస్తాడని ఎక్కువ మంది భావించారు. నేను కూడా ఉదయం నా షోలో చెప్పాను, ఒకసారి హై టార్గెట్ ఏదో పెడతారు, కొన్ని జవాబులు చెప్తారు వీటికి అని. ఆయన ఆరోగ్యం గురించి చెప్పారు, బాగానే ఉంది. కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది చూస్తే అస్పష్ట రాజకీయంతో ఆయన అలాగే కొనసాగించదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. రెండవది, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు అయినట్టుగా అసలు పార్టీ పెట్టడం, నేను నిలబెట్టడం ఇదే చాలా పెద్ద విషయం. దీన్ని చెప్పడం మీదే పవన్ కళ్యాణ్ ఫోకస్ కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఆ ప్రస్తావనలు తెస్తున్నారో ఒకసారి దాన్ని వింటే తెలుస్తుంది. సరే, ఆయన సంతోషం, ఆయన సంతృప్తి ఆయనకు ఉండొచ్చు. కానీ పాలిటిక్స్ ఇదే డైనమిక్ గేమ్. అది క్రియాశీలంగా ఉంటుంది, గమనశీలంగా ఉంటుంది అన్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగినట్టు చెప్పాలి కదా. అలాగే కార్యకర్తలకు, అభిమానులకు చెప్పాలి కదా. ఈరోజు ఆయన మాట్లాడిన దాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆయన స్టేటస్ కోలోనే ఉండదలుచుకున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్టేటస్ కో అంటే కూటమిలో ఉండటం, మోదీ గారిని పొగడడం, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎందుకు అవసరమైందో, కూటమి ఎందుకు అవసరమైందో దాన్ని పదే వివరించటం. అంతకు మించి ఆయన అడుగు వేయదలుచుకోలేదు. రాజమండ్రి జైల్లో కలుసుకోవటము, అప్పుడు ఆ ఒక గంటలో ఆ నిర్ణయం తీసుకున్నానంటారు. నిజానికి అంతకుముందే తీసుకున్నారు కదా, అంతకుముందే చెప్పుకున్నారు ఆయన ఇప్పటం సభలోనే. కాబట్టి విజయ్ గెలిచిన తర్వాత నేను చాలాసార్లు వ్యంగ్యంగా నన్ను వైసీపీ వాళ్ళకి ఎందుకు ఇంత ప్రేమ, ఆయన సంగతి చూసుకుంటాడు కదా అని అదే మాట ఆయన కూడా అంటున్నారు. కానీ అదే సమయంలో విజయ్కి కానీ అక్కడ వచ్చిన తీర్పు కానీ దాని మీద స్పందన, అభినందన ఏం లేదు. తను నిలబడింది చాలా, అయితే విజయ్ ఇంకా గట్టిగా నిలబడ్డాడు కదా. తర్వాత ఎన్నికలు అయ్యాక కూడా నిలబడ్డాడు కదా, మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చే వరకు. అంటే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ ఆయన గురించి పెద్దగా స్పందించదలుచుకున్నట్టుగా లేదు. కానీ ఈ రెండింటినీ పోల్చి చూపిన వాళ్ళను, మాట్లాడిన వాళ్ళని ఏదో తక్కువ చేస్తూ వ్యాఖ్యానించడం ఎందుకు? రాజకీయంగా వైసీపీ మీద విమర్శ చేయటం వేరు. ఆయన అభిమానులైన వాళ్ళు, ఆయనకు ఓట్లేసిన వాళ్ళు కూడా చాలామంది సహజంగా అనుకున్నారు. అనుకుంటే తప్ప అది. విజయ్ లాగా ఉండుంటే బాగుండేది, వేరే ముఖ్యమంత్రి అయితే బాగుండేది, సీఎం అని అడిచినప్పుడు ఎంజాయ్ చేశారు కదా. కాబట్టి ఒక గ్రాండ్ పోస్చర్ తీసుకొని ఇంకా మిగిలిన వాళ్ళందరూ తన వెనుకున్న వాళ్ళతో సహా వాళ్ళందరూ ఏదో తక్కువగా ఉన్నారంటే నిజంగా అంత ఉచితం అనిపించుకోదు. నాతో ఎవరు నిలబడలేదు, అందరు వెళ్ళిపోయారు, నేను గట్టిగా ఉన్నాను అన్నారు. ఓకే, నిజమే, అది నాకు తెలుసు. ఆ రోజుల్లో కూడా ఎవరున్నారు వీళ్ళంతా నేను నిలబడిన తర్వాతే కదా వచ్చారు అనే మాట కూడా అనేవాళ్ళు ఆయన. అది నిజమే కావచ్చు. కానీ పార్టీ కార్యకర్తలు, యంత్రాంగము, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు అందరూ ఉంటేనే కదా నిలబడింది. కాబట్టి విజయ్ లాగా నిలబడ్డం కాదు, నేను కలిసి వెళ్ళదలుచుకున్నాను, మనకున్న చాలదని చెప్తే అది వేరే విషయం. ఇంకా రెండోది, నేను కులం కోసం పెట్టానా, ఎవరైనా ఎలా పెడతారో, వాళ్ళందరూ ఓట్లేసారా అని కూడా ఒక సవాలు. వేస్తే ఎందుకు ఓడిపోతాను, ఈ మాట ఎప్పుడు ఒకటే అండి. ప్రజా జీవితంలో ఎవరెంత పెద్ద పదవులు ఉన్నా, ఎంత ఆకర్షణ కలిగిన వాళ్ళైనా ప్రజల మీద ఫిర్యాదు చేసే అధికారం లేదు అనేది తెలుసుకోవాలి. ప్రజలు అనేక కారణాల వల్ల ఆదరిస్తారు, అనేక కారణాల వల్ల నిరాదరిస్తారు. దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు పోవాలి తప్ప అప్పుడు వేసారా ఇప్పుడు వేసారా అంటే నేను నిలబడ్డాను మీరు బలపరచలేదు అని ఫిర్యాదు చేసే హక్కు ఏ ప్రజానాయకుడికి, ఏ రాజకీయ నాయకుడికి లేదు. కానీ ప్రజలేమీ ఎవరిని మీరు వచ్చి మాకు సేవ చేయండి నేను అడగరు కదా. పైగా సేవ చేసే క్రమంలో ఈ నాయకులు కూడా ఎదుగుతారు కదా. అదేమి వన్ వే ప్రాసెస్, వన్ వే ట్రాఫిక్ కాదు, అది 2 వే ట్రాఫిక్కే. ఇంకోటి, జాతీయ విషయాలు. బీజేపీ మీద, మోదీ మీద విమర్శ చేస్తే చేయండి, కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒప్పుకోం. దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా ఎందుకు మాట్లాడతాడండి? పదే దేశానికి వ్యతిరేకం అంటే మోదీని, బీజేపీని విమర్శిస్తే వాళ్ళంతా దేశానికి వ్యతిరేకమా? ఎవరైనా టెర్రరిస్టులో, దేశద్రోహులు ఉంటే వాళ్ళ గురించి స్పెసిఫిక్గా చెప్పండి. కానీ రాజకీయ పార్టీలు ఏవి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవి దేశంలో లేవే. ఎందుకు అటువంటివి అంటే కొంతమంది ఏదో దేశానికి వ్యతిరేకులు, మతం అనే ప్రస్తావన ఎన్నిసార్లు చేస్తున్నారో తెలీదు. అన్ని మతాలను కూడా గౌరవించాలని ఒక వైపున అంటూనే
హిందువుల మీద జరిగితే మేము హిందువులు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మరి అన్ని మతాల మీద జరిగినా స్పందిద్దామని మనం అంటున్నప్పుడు హిందువుల మీద జరిగితేనే మీరు క్రైస్తవుల మీద జరిగినా ముస్లింల మీద జరిగినా ఖండించాల్సిందేం చెప్తున్నారు కదా. సో నీ మతాన్ని నువ్వు గౌరవించాలి, అన్ని మతాలు గౌరవించాలన్న తర్వాత ఇక నీ మతాన్ని నువ్వు గౌరవించాలని ప్రత్యేకించి నొక్కి చెప్పడం, ఎందుకంటే తెలియకుండానే పరోక్షంగా ఇది కూడా ఒక విధంగా లడ్డు వివాదం వచ్చినప్పుడు ఇంకొన్ని సందర్భాల్లో మాట్లాడిన దాని నుంచి కొంచెం సవరణ. బహుశా తమిళనాడు ఎన్నికల ప్రభావం దక్షిణాదిలో ఇది పెద్దగా పారదనే ఒక కనువిప్పు కూడా కారణం అయిండొచ్చు. ఆ మాట సూటిగా చెప్పలేదు, కానీ అప్పటికి ఇప్పటికీ కొంచెం టోన్ గొంతులో స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. సనాతనం అది ఎవరు తేలేదు, అది అలాగే ఉంటుంది, అలాగే ఏది లేదు. ఆయన ఉన్నారా, ఆయన పార్టీ ఉందా, మనలో ఎవరు ఉన్నాము, కాలానుగుణంగా మారుతూ ఉంటారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నప్పుడు ఏ యుగ ధర్మం ఆ యుగానికి ఉంటుంది అన్నది భగవద్గీతలో చెప్తున్న మాట. అదే సనాతనం అనేది ఏదో ఒక మంత్రం అయినట్టు సనాతనం శాశ్వతంగా ఏమి ఉండదు. జనసేన ఏర్పడిన తర్వాత ఈ 12 ఏళ్లలోనే అనేక రకాలుగా జనసేనే మారింది, పవన్ కళ్యాణే మారాడు, పవన్ కళ్యాణ్ మాట మారింది. కాబట్టి ఇంకో 2 అంశాలు ఆయన ఇట్లాంటివి ఇంకా చాలా. వైసీపీ మీద విమర్శ 11 స్థానాలే వచ్చాయి, వాళ్ళ గురించి మాట్లాడడం దండగా, ఇవన్నీ ఓకే. రాజకీయ ప్రత్యర్థులు, రెండోది వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి, మీరు అనొచ్చు. ఓడించిన వాళ్ళు అనటం అన్నది జరుగుతుంది, అది ఇక్కడ జరిగింది. రెండోది తన ఆరోగ్యం గురించి చెప్పారు, అలా కార్యకర్తలు గట్టిగా నిలబడేవాళ్ళు, అలాగే తను తీసుకురావాలనుకుంటున్న స్ట్రక్చర్, జాతీయ విధానం, భాషలు, ఇట్లాంటివి కొన్ని చెప్పారు. కానీ అదే పనిగా సమర్థించాలని ఇప్పుడు పెట్రోల్ సంక్షోభం, ధరలు పెంచు, ముందు చూపు లేదనే విమర్శ అందరూ చెప్తున్నారు. అన్ని మీడియాలు పెద్దవి రాసేవి, అవన్నీ బీజేపీకి ఏం వ్యతిరేకం కాదే. అంటే ఇప్పుడు మోదీని విమర్శించిన వాళ్ళందరూ అవగాహన లేకుండా అసహనం వాళ్ళే విమర్శిస్తున్నారు. కేంద్రం ముందు చూపు ప్రదర్శించి ఉండాల్సింది, అలాగే అమెరికా ఇజ్రాయెల్కు వంతపాడు ఉండకూడదు అని చెప్పకూడదు, ఎవరు చెప్తే పొరపాట. అలాగే ఆయన ప్రత్యేకించి వామపక్షాలు ఒకవైపునేమో వామపక్షాలు గట్టిగా నాయకులు నిలబడ్డారు కాబట్టి ఆ పార్టీలు నిలబడ్డాయి, సీట్లు వచ్చినా రాకపోయినా అంటారు. ఇంకోవైపునేమో వామపక్షాలు అమెరికాలో జరిగితే ప్రదర్శన చేస్తారు, ఇరాన్లో జరిగితే ప్రదర్శన చేస్తారు. ఇక్కడ మేము హిందువు చచ్చిపోయినా ముస్లిం చచ్చిపోయినా సందర్భం కారణాన్ని బట్టి చేయండి, కానీ వామపక్షాలు ఏదో ఎవరికో చేస్తారని ఎందుకు పదే వామపక్షాలు విదేశాలతో ముడిపెట్టి మాట్లాడటం, అలాగే దేశ వ్యతిరేకంగా మాట్లాడటం అన్న పదాలు కూడా. ఇవన్నీ మతాలు మైకులు పుట్టక ముందే మతాలు పుట్టాయి. మైకులు ఎవరు ఎక్కువగా పెట్టుకుంటారో మైకులు తీసేయాలని ఎవరు ఆందోళనలు చేసి ఈ మధ్య ఉత్తర్వులు కుడిపిస్తున్నారో అందరికీ తెలుసు. కాబట్టి మైకులు, మతాలు, మసీదులు, గుళ్ళు, ఈ అంశాలు పదే ఎందుకు ప్రస్తావనకు వస్తాయి? వీటన్నిటి తెచ్చిన వాళ్ళు ఎవరు? భాషలన్నీ ఒకటే, నా భాష నేను అనుకుంటూ ఎందుకు మరి త్రిభాషా సిద్ధాంతాన్ని మీరు స్వాగతిస్తామంటున్నారు, కానీ స్థానిక భాషలు ఎందుకు తక్కువగా చేశారు? అమిత్ షా లాంటి ఆయన హిందీని అంతగా ఎందుకు మాట్లాడాడు హోంమంత్రిగా, తర్వాత ఎందుకు వెనక్కు తగ్గారు? ఇవన్నీ నిజం కదా. ఇవన్నీ కాకుండా ఇంకో మాట చెప్తాను, దక్షిణాదిగా ఒక ప్రత్యేకమైన ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మీరు ప్రయత్నించలేదా? వెంకయ్యనాయుడిని, లేకపోతే అప్పుడు ఆయన మొదటి మంత్రి తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మీరు కాకినాడలో సవాల్ చేయలేదా? కాబట్టి మీరు మాట్లాడినవన్నీ అప్పుడు ఆ సమయంలో సరైనవి. ఇంకెవరన్నా విమర్శలు చేస్తే అది పొరపాటు అన్నట్టుగా చేయటం వల్ల గొంతు చించుకునేవాళ్ళు, ఇట్లాంటివన్నీ తమ వాదన తాము ఎవరైనా చెప్పుకోవచ్చు, కానీ ఇతరులను చులకన చేయటం, అందులో ఇతర పార్టీలను, ఇతర వాదనలను చులకన చేయటం, లేదు అనుకుంటేనే ఇతర మతాలు హిందూ మతం, ఇతర మతాలు హిందూ మతం, అది పదే ఒక గీత గీయడం, అది చాలా ఈరోజు దాంట్లో పదే అది కనిపిస్తుంది. అది భౌతిక అవసరం లేని విషయం కదా.